జీఎస్టీ చిరు వ్యాపారులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ వ్యాపారులు. చేనేత రంగంపై ఆధారపడి లక్షల మందిపై ఈ పన్ను ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇప్పటికే అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన వ్యాపారులు జీఎస్టీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నల్గొండలోని ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తోటి నల్గొండ జిల్లాలో మొత్తం చాలా చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ కేంద్రంలో ఇక్కడ దాదాపు వారం రోజుల నుంచి కూడా అంటే జీఎస్టీ అమలు కాబోతుందని తెలిసినప్పటి నుంచే ఇక్కడ వ్యాపారులు మొత్తం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు చేనేత రంగంపై దీని మీద చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మాత్రం ఇప్పటికే దీని మీద సంబరాలు కూడా చేస్తున్నారు. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు కసరత్తులు చేస్తున్నారు. నిన్న మొన్న భారీ ర్యాలీలు కూడా ఇక్కడ నిర్వహించారు. అదేవిధంగా పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఒక బీజేపీ మాత్రమే ఇది రాజకీయ కోణంలో సంబరాలు చేసిన పరిస్థితి ఉంది. మిగతా పార్టీలు మాత్రం గుమ్మనంగా ఉన్నాయి. అదేవిధంగా వామపక్షాలు మాత్రం దీని మీద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసి వారు నిరసన తెప్పడం జరిగింది. ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో మనతో పాటు కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎస్పీటీ మార్కెట్ ఉన్న జిల్లా అసోసియేషన్ నేతలు కూడా మనతో ఉన్నారు. మీకు ఏ విధంగా ఈ జీఎస్టీ ప్రభావం మీ మీద కనబడుతుంది? ఈ జీఎస్టీ విధానం వలన మేము నిజంగా కూడా జీఎస్టీ విధానం గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో చేస్తాయన్నారు. కానీ దీనివల్ల చాలా లాభపడుతుంది అనుకుంటున్నాం. కానీ నిజంగా కూడా మా చిరు వ్యాపారస్తులు చాలా అన్యాయం జరిగిపోతుంది. కారణం ఏంటంటే జీఎస్టీ విధానంలో ఏమవుతుందంటే సింగిల్ పాయింట్ మీదనే దేశంలో ఒకే పన్ను ఒకే విధానం చెప్పారు. కానీ ఈ ఒకే పన్ను ఒకే విధానంలో దీంట్లో మళ్ళీ ఒక విధానంలో ఏం చేశారంటే వ్యాపారస్తులకు మళ్ళీ దీని తోడుగా ప్రతి వ్యాపారస్తుడు 20 లక్షల టర్న్ ఓవర్ ఉన్నారు మాత్రమే దీనికి జీఎస్టీ పరిధిలో రారు అని చెప్తున్నారు. మరి 20 లక్షల టర్న్ ఓవర్ లోపల ఉన్న వ్యాపారస్తులు ఈ రోజులలో ఎవరైనా ఉంటారా? కనీసం చిరు వ్యాపారస్తులు కూడా రోడ్ల మీద అమ్మేవాడు కూడా ఉండడు. ఎందుకంటే మినిమం 20 లక్షలు అంటే నెలకు 1,5 లక్షల చిల్లర వస్తుంది. రోజుకి ఎంత ఒక 4,000 3,000 పడుతుంది. మరి రోజుకి 3-4 అమ్మితే ఒక దుకాణం తీసుకొని మేము 10,000 రూపాయలు కిరాయి కట్టుకుంటూ ఈ చిన్న వ్యాపారస్తులు ఈ జీఎస్టీ పరిధిలోకి 20 లక్షల టర్న్ ఓవర్ల వాళ్ళందరికీ జీఎస్టీ పరిధిలోకి వస్తారని చెప్తున్నారు. దీనివల్ల నిజంగా చిరు వ్యాపారస్తులు అందరూ నష్టపోతారు. ఎందుకంటే ఈ జీఎస్టీకి ఎప్పుడైతే నెంబర్ తీసుకుంటేనే మాకు ట్రాన్స్పోర్ట్లో అనేది మాకు గూడ్స్ రావడానికి వీలు పడుతుంది. మరి అలాంటప్పుడు మరి ఈ గూడ్స్ వచ్చినప్పుడు మనం ఇది మేము కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకు కంపల్సరీగా మేము ఇన్పుట్ అవుట్పుట్ అనేది చూపించుకొని పోవాలి. లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే మేము తీసుకున్న గూడ్స్ మొత్తానికి ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. మరి ఈ చిన్న వ్యాపారస్తులందరూ ఈ నెలకు 2 సార్లు ఇన్పుట్ అవుట్పుట్ చూపించి మాకు వచ్చే క్రెడిట్ మళ్ళీ మీరు తీసుకోవచ్చని చెప్తున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా ఇది? అందుకని నేను ఏమంటున్నా అంటే జీఎస్టీ విధానంలో సింగిల్ పాయింట్ ఒకే దగ్గర ఒకే ట్యాక్స్ అనేది వేస్తే ఓకే. కానీ దీన్ని 20 లక్షల టర్న్ ఓవర్ నుంచి తీసేసి ఒక 50 లక్షల టర్న్ ఓవర్ వరకు ఉన్న వారికి దీన్ని సడలించినట్టయితే ఈ చిరు వ్యాపారస్తులకు కొంచెం న్యాయం జరిగినట్టు అవుతుంది. మీకు కూడా ట్యాక్స్ కూడా యథావిధిగా వచ్చినట్టు అవుతుంది అనేది మా యొక్క మనవి. ఒక సంవత్సరానికి 60 లక్షల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళందరికీ దీనికి వస్తాం కనుక మేము కూడా ఈ పవర్ లూమ్స్ అనేది నడవ అనే ఉద్దేశంతో మేము గత వారం రోజుల నుంచి బంద్ పెట్టాము. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మేము పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కంటిన్యూ కూడా పవర్ లూమ్స్ మాత్రం బంద్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది, ఎట్లాంటి ప్రభావం పడబోతుంది? ఇప్పుడు వస్త్రాలపై జీఎస్టీ అనేది దాదాపు ఒక వస్త్రాలకు వ్యాపారస్తులకు డీలర్లకు సంబంధించిన విషయం కాదు, దేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అన్నమాట. మామూలుగా వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమే దాదాపు దేశ ప్రజల్లో ఎక్కువ మందిని ప్రభావితం చేసే రంగం, మరియు ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయ్యే రంగం కూడా. ఎందుకంటే మామూలుగా వస్త్రాలపై ఈ జీఎస్టీ పెంచడం వల్ల దేశంలో ప్రతి ఒక్కరికి దాదాపు వస్త్రాల రేటు పెరుగుతుంది, వాళ్లకు కొనుగోలు శక్తి నశిస్తుంది. అదేవిధంగా జీఎస్టీ వల్ల మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఈ వస్త్ర పరిశ్రమ అనేది అంటే కస్టమర్ సెలెక్షన్కి సంబంధించిన విషయం. మనం ఒక 10 మోడల్స్ తీసుకొస్తే అందులో ఒక 5 మోడల్స్ మాత్రమే మనకు పోతాయి. మిగిలిన 5 మోడల్స్ అట్నే ఉండడం వల్ల మనకు ఇన్పుట్ క్రెడిట్ అనేది దాదాపు రాదనమాట. వాటికి సంబంధించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా దీనికి నిరసిస్తూ మేము గత నెల 27, 28, 29 తేదీల్లో మేము షాపులను బంద్ పెట్టి మేము చాలా నిరసన వ్యక్తం చేశాము. ఇది గవర్నమెంట్ దృష్టికి పోయింది అనుకుంటున్నాం. అదేవిధంగా ఇలాగా కంటిన్యూ అయితే కనుక మేము మళ్ళీ మా తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. మీది ఇక్కడి నుంచి మా సమ్మె చాలా తీవ్రతరంగా ఉంటుందని ప్రభుత్వానికి విన్నవిస్తాం.
ఇది మొత్తం మీద నల్గొండ జిల్లాలో మొత్తం నల్గొండ ఉమ్మడి జిల్లాలో అటు యాదాద్రి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, మొత్తం 3 జిల్లాలలో అంటే కలిపి కూడా మొత్తం పవర్ లూమ్స్ కూడా బంద్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా జిఎస్టీ అమలు కానించి మాత్రం ఇది చాలా ఖచ్చితమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడంతో వ్యాపారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అంటే దాదాపు ఎల్లుండి బుధవారం నుంచి మళ్ళీ తీవ్ర స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి ఇక్కడ చేనేత వస్త్ర వ్యాపారులంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో శేఖర్ రెడ్డి, ఎన్టీవీ, నల్గొండ.